హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎండు చేపల కారం చేత కాకపోతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. దీనికి కావాల్సిన పదార్థములు: ఎండు చేపలు 3 టమాటా, 2 ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా వీటిని గ్యాస్ పైన బాగా దోరగా కాల్చుకోవాలి. ఎక్కువగా కాల్చుకోకండి, నల్లగా మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ ఉండదు. ఇట్లా కాల్చుకోవాలా. పైన ఉండేదంతా లేయర్ లాగా ఉంటుంది చూడు, అదంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ మనము. అదేం పెద్ద విద్య ఏం కాదు. చాకు తీసుకొని అట్లా అంటే అవే మొత్తం పోతుంది. అవే ఊరికి అట్లా అన్నా కానీ తినిగిపోతుంది, అంతేగాని ఏమి ఇబ్బంది ఉండదు. మీరేం బాధపడాల్సిన అవసరం ఏం లే. దాంట్లో ఊరికి అట్లా అంటే ఇరిగిపోతాయి. ఇట్లా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకోవాల. ఇట్లా కడుపు కాడ మొత్తం తీసుకోవాలా, లేకుంటే బాగుండదు టేస్ట్. మొత్తం ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు వేసుకొని కడుక్కోవాలా. బాగా నీట్గా 2-3 సార్లు వేసి కడుక్కున్నాం అనుకో, పైన తెల్లగా ఉంది చూడు, అది మొత్తం కూడా పోతుంది. మీరేం చేత రాదని బాధపడగాకండి. ఇది కన్నా ఇవి పెట్టినారనుకో తినకుండా ఉండేవాళ్ళు కూడా బాగా తింటారు. చేపల కూర, చేపల పులుసే కాదు, ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ భలే ఉంటుంది. ఇట్లా చేసినారంటే తర్వాత ప్రతిరోజు ఇట్లే చేసుకుంటారు. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, 2 తెల్లబాయి, ఉప్పు వేసి రోట్లో బాగా నున్నగా నూరుకోండి. బాగా నున్నగా నూరుకోవాల. నూరుకునేసిన తర్వాత మిగిలిన టమాటాలు, ఎర్రగడ్డ బాగా సన్నగా కోసుకోండి. సన్నగా కోసుకోవాలా. ఇలా చేసి పెట్టినారంటే వాసన ఉంటుంది, ఊరి గుమ్మాల వరకు వెళ్ళిపోతుంది. ఇట్లా అన్నీ సన్నగా కోసుకోవాలా. ఎవరు ఈ కూర చేసినారని అడుగుతారు. ఏం ఇబ్బంది ఏమి ఉండదు, అంత టేస్ట్ ఉంటుంది కూర. బాండీలు పెట్టి ఎర్రగడ్డ, టమాటా అవన్నీ బాగా వేయించుకోవాలి. సాసవులు కూడా వేసిందండిలే. కరివేపాకు అవి వేసి బాగా వేయించుకొని, ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేయించుకొని బాగా పేస్ట్ చేయించుకోండి. బాగా వేగల్లా. మూత పెట్టుకొని ఉంచేపు మగ్గనివ్వండి. పచ్చివాసన మొత్తం పోతుంది. ఇప్పుడు తీసి నీళ్ళు పోసుకోవాలా. పసుపు కొంచెం వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ మనం వేసినాము. కొన్ని చేపలు ఏంటంటే ఉప్పు ఉంటాయి, అందుకని చూసి మళ్ళీ వేసుకోవాలా టేస్ట్కి తగినట్టు. ఫస్ట్లోనే ఉప్పు వేసేసిన. ఇట్లా బాగా కలబెట్టుకోండి. కొత్తగా లాడుతాను చూడండి. టేస్ట్ భలే ఉంటుంది. పులుసు అనేది అనరు, ప్రతిసారి ఇట్లే చేసుకుంటారు. ఇప్పుడు చేపలు కూడా వేయండి. చేపలు కూడా బాగా ఉడకనివ్వండి, ఒక 5-10 నిమిషాలు. బాగా కొత్తలాడుతుంది. వాసన వీధి చివర్లలోకి వెళ్ళిపోతుంది. పులుసులు కన్నా ఇదే భలే టేస్ట్ ఉంటుందమ్మా. మూత పెట్టుకొని ఉంచేపు మగ్గనివ్వండి. ఇలా ఉడికిపోయింటాయి. ఇప్పుడు కరివేపాకు కొంచెము, కొత్తిమీర కొంచెం వేయండి. భలే టేస్ట్ ఉంటుంది. మా దగ్గర కొత్తిమీరే లేదు, మేమేం చేయగలం. ఇలా బాగా వాసన చూడండి, భలే వాసన వస్తుంది. టేస్ట్ కూడా భలే ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూడండి, టేస్ట్ అనేది మొత్తం తెలుస్తుంది. చేసి చూడండి.